అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జి వద్ద ఉన్నాం. కొత్తపల్లి చెరువు వద్ద కొత్తపల్లి ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త బ్రిడ్జి వేయడం వలన ఎంతోమందికి మేలు జరిగిందని చెప్తున్నారు ఇక్కడి ప్రజలు. మీరు చూస్తున్నది కొత్తపల్లి చెరువు కింద ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మించడం వలన రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి జగిత్యాల రోడ్ నుండి అటువైపు కొత్తపల్లి చెరువు మీదుగా మల్కాపూర్ వెళ్ళడానికి రోడ్డు మార్గం సుగమమైంది ఈ బ్రిడ్జి వేయడం మూలంగా. ఈ బ్రిడ్జి లేకముందు కొత్తపల్లి రైతులు అటువైపు పొలాలకు వెళ్ళడానికి ఈ మత్తడి దుంకినప్పుడు కానీ ఈ చెరువులో నీళ్లు నిండి మత్తడి ప్రవహిస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేదని రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు చాలా మేలు జరిగిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్ళలోంచి ఈ ఒర్రెలకు దిగి అటువైపు వెళ్ళి వ్యవసాయం చేసుకోవాల్సి వచ్చేదని, చాలా ప్రమాదాలు కూడా జరిగినవని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి మాకెంతో మేలు చేశారని చెప్పి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు కొత్తపల్లి జగిత్యాల రోడ్ నుంచి అటు మల్కాపూర్ గ్రామానికి మధ్యన కొత్తపల్లి చెరువు కట్టపై నుంచి నిర్మించినటువంటి కొత్తపల్లికి మల్కాపూర్కు అనుసంధానం చేస్తూ నిర్మించినటువంటి రోడ్డు మార్గం ఇది. బీట్ రోడ్డు మీరు చూస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ నెంబర్ 3లో భాగంగా నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ భారతదేశ ప్రభుత్వం నిర్మాణం జరిగింది. వివరాలను తెలియజేస్తూ ఇక్కడ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తపల్లి చెరువు అంటే తెలియని వాళ్ళు ఉండరు. బతుకమ్మలు ఆడిన వినాయకులను నిమజ్జనం చేయాలన్నా, బతుకమ్మలు నిమజ్జనం చేయాలన్నా ఈ కొత్తపల్లి చెరువు ప్రాంతానికే ఎక్కువగా వస్తూ ఉంటారు. నిమజ్జనాలకు ప్రసిద్ధి చెందినది ఈ కొత్తపల్లి చెరువు. ఇందులో చేపల పెంపకం కూడా చేపట్టి జాలర్లు చేపలు కూడా పట్టుకున్నటువంటి దృశ్యాన్ని, ఉపాధి పొందుతున్నటువంటి దృశ్యాలను కూడా మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు, చిన్న చిన్న బోట్లను వేసుకొని అందులో దిగి చేపలను పడుతున్నటువంటి దృశ్యాలు. తద్వారా ఈ చెరువు ద్వారా కూడా జాలర్లు ఉపాధి పొందుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. జాలరి వలను విసరడం జరిగింది. వర్షాకాలం ప్రారంభ రోజులు కాబట్టి నీళ్ల శాతం తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇంత మట్టుకు నీళ్లు ఉన్నాయంటే ఈ చెరువు గురించి చెప్పుకోదగ్గ విషయమే. ఇది చాలా పెద్ద చెరువు. ఈ చెరువు దాదాపు విస్తీర్ణం ఇటు కొత్తపల్లి నుండి దేశరాజపల్లె, అటు మల్కాపూర్ వరకు కూడా విస్తరించి ఉంటుంది. కొత్తపల్లి నుండి కట్టపై నుండి చింతకుంట వరకు 5 కిలోమీటర్లుగా సూచిస్తున్న సూచిక. నీటిపైన తెప్పపై ప్రయాణం చేస్తూ చేపలను వేటాడుతున్న జాలరి మీరు చూడొచ్చు.
చెరువులో గుడిని నిర్మిస్తున్నటువంటి దృశ్యం. కొత్తపల్లి చెరువు కట్టపై వేసినటువంటి తార్ రోడ్డు మీరు చూస్తున్నది. మల్కాపూర్ వరకు కూడా ఈ రోడ్డు మార్గం వేయడం జరిగింది. ఇటువైపు రైతుల పంట పొలాలు ఈ చెరువులో నీటి ఆధారంగా వ్యవసాయం సాగుతుంది. ఈ చెరువుకు అనేక ప్రత్యేకతలు ఉన్నవని చెప్పుకోవచ్చు. ఈ చెరువులోనే గణనాథుల నిమజ్జనాలు, బతుకమ్మల నిమజ్జనాలు, అలాగే ఈ చెరువు కింద ఆయకట్టు ప్రాంతం, వ్యవసాయ పంట పొలాలు ఈ చెరువు నీటితోనే వ్యవసాయం కొనసాగిస్తారు. ఇందులో ఎక్కువ శాతం జాలర్లు చేపల పెంపకం చేపట్టి వారు ఉపాధి కూడా పొందుతున్నారు. ఎన్నో పక్షులకు నిలయంగా ఈ చెరువు ఉంది. అనేక రకాల పక్షులు నివాసాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఉంటున్నవి. ఈ చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా ఈ నీటి ద్వారా ఎంతో ఉపయోగం ఉన్నది. ఈ చెరువులో నీళ్లు ఉండడం మూలంగా బోరుబావులకు పుష్కలమైన నీరు ఊట రూపకంగా వచ్చే అవకాశం ఉన్నది. తద్వారా అందరికీ నీటి ఎద్దడిని అధిగమించే అవకాశం ఉన్నది. చుట్టుపక్కల పలు గ్రామాలు వీటిపై ఆధారపడి ఉన్నదని చెప్పుకోవచ్చు. పలు గ్రామాలకు మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటువైపు మీరు చూస్తున్నది కొత్తపల్లి మున్సిపాలిటీ. ఈ చెరువు కట్టపై నుంచి ఈ విధంగా ఇప్పుడు ట్రాక్టర్లు, కార్లు, మోటార్ సైకిళ్ళు వెళ్ళడానికి మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ట్రాక్టర్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, కార్లు కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ చెరువుకు మరో ప్రత్యేకత ఏమిటంటే అసలు ఈ చెరువు ఎండిపోవడం అన్న విషయమే ఉండదు. ఎప్పుడు కూడా నీటితో కలకల ఆడుతూ ఉంటుంది. జలకళ ఎప్పుడు ఉట్టిపడుతూ ఉంటుంది. ఇందులో ఎప్పటికీ నీరు ఉంటూనే ఉంటుంది. ప్రత్యేకించి ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డుపై నుంచి వస్తూ ఉంటే అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని కూడా పంచే అవకాశం ఉన్నది. చాలా అద్భుతమైన దృశ్యాలు, దూరపు కొండలు, పచ్చని పొలాలు, ప్రకృతి ఆస్వాదించడానికి అనుకూలమైన ప్రదేశం. ఎప్పుడూ జలకళతో నిండుగా ఉండే ఈ కొత్తపల్లి చెరువు పర్యాటక కేంద్రంగా కూడా వర్ధిల్లే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కూడా ఎంతో ఆనందాన్ని పంచుకునే అవకాశం ఉంది. ఇది ఎంతో అద్భుతమైన ప్రదేశంగా కూడా అనిపిస్తుంది. మీరు చూడొచ్చు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ పక్కనే చెరువుకు మధ్యలో ఒక కట్ట పోసి ఉన్నది. అటు కట్టకు ఇంకోవైపు కూడా ఇంకొక చెరువు కూడా ఉంది. అది మల్కాపూర్ చెరువు. ఇక్కడి వరకు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధి కొత్తపల్లి చెరువు కట్టపై నుంచి పోసినటువంటి బీటీ రోడ్డు, తార్ రోడ్డు. ఇటువైపు చూస్తే ఇక్కడ కొత్తపల్లి చెరువులో మధ్యలో ఇంకో కట్ట, మీరు ఇప్పుడు చెప్పిన మాదిరిగా ఈ వైపు ఇంకొక చెరువు. ఇది మల్కాపూర్ చెరువు. అద్భుతమైన దృశ్యం. ఈ
కట్టపైన కూడా చదును చేసినట్లయితే పర్యాటకులు వచ్చిన వారు కూడా ఈ నీటి మధ్యలోకి కూడా వెళ్ళి ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. చెట్లను ఈ చెదారాన్ని తొలగించినట్లయితే మీరు చూడొచ్చు. ఎంతో అద్భుతమైన ప్రదేశంగా ఇది తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని మార్చడానికి కూడా అవకాశం ఉన్నది. మీరు చూడొచ్చు. అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన దృశ్యం మీరు చూస్తున్నది. ఇటువైపు ఒక చెరువు, ఇటువైపు ఒక చెరువు, నీరు మధ్యలో చెరువులో కట్టలు, అటువైపు చెరువుకు ఇటువైపు చెరువుకు ఒక కట్ట. ఈ కట్టపై నుంచి వస్తూ ఉంటే నీటి మధ్యలో మనం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ చెరువు మధ్యలో బావి నిర్మాణం గావించారు. ఊరికి మంచినీటిని అందించడానికి ఆ బావి నిర్మాణం జరిగింది. చూడొచ్చు, చెరువు కట్ట మధ్యలో పోసిన కట్టపైకి మనం వచ్చినాం. ఇప్పుడు అద్భుతంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. చూడవచ్చు, చెరువులో పక్షులు, అడవి బాతులు సందడి చేస్తున్నాయి. పక్షుల కిలకిల రాగాలు, అద్భుతమైన సన్నివేశం. అందంగా కనిపిస్తున్నటువంటి చెట్లు, కట్టకు ఇరువైపులా కూడా ముళ్ళ చెట్లను కూడా తొలగించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చాలా అద్భుతంగా చూడొచ్చు. ఈ కొత్తపల్లి చెరువు, మల్కాపూర్ చెరువు అద్భుతమైన ప్రదేశాన్ని, ఈ అద్భుతమైన అందమైన దృశ్యాలను మీరు చూడడానికి ఇక్కడ రావాలంటే కరీంనగర్ నుంచి విద్యానగర్ మీదుగా వచ్చేవారు మల్కాపూర్ మీదుగా కొత్తపల్లి చెరువు కట్టపైకి రావచ్చు. అలాగే కరీంనగర్ నుండి కొత్తపల్లి వచ్చి కొత్తపల్లి చెరువు దగ్గర బ్రిడ్జి వేసిన దృశ్యం మీరు చూస్తారు. ఆ బ్రిడ్జి పై నుంచి ఈ కట్టపైకి రావచ్చు. ఈ అందమైన దృశ్యాలను, ఈ అందమైన ప్రదేశాన్ని, ఈ అందమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే అటు కరీంనగర్ నుంచి మంకమ్మతోట, రామ్నగర్, చింతకుంట మీదుగా మల్కాపూర్ వచ్చి ఈ కట్టపైకి రావచ్చు. కొండలు, పచ్చని పొలాలు, చెట్లు, చెరువులో నీటి దృశ్యాలు, అందులో ఉన్న బండరాళ్ళ అద్భుతమైన దృశ్యం, అందులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న పక్షులు, వాటి కిలకిల రాగాలు, స్వచ్ఛమైన గాలిని ఇక్కడ ఆస్వాదించవచ్చు. పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రదేశం బాసిల్లే అవకాశం ఉంది భవిష్యత్తులో. అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని అద్భుతమైన ప్రదేశాలను, మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ కండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉన్నదాన్ని నొక్కండి, బెల్ కూడా నొక్కండి, మాకు సహకరించండి. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.